హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్విక బ్లాగ్స్. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి ఎగ్ బోండా అండి. దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా నేను ఒక పెద్ద కప్పుతో తీసుకున్నానండి శనగపిండి, సాల్ట్, నిమ్మకాయ, వంట సోడా, కొత్తిమీర, క్యారెట్ తురుము, కారం, ఆనియన్. నేను 5 గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. శనగపిండిలోకి కొద్దిగా వాము తీసుకున్నానండి. ఒకసారి ఇలా నలిపేసి వేసేద్దాం. నెక్స్ట్ సాల్ట్, కారం, ఒక్కసారి ఇలా కలుపుకున్నాక కొద్దిగా వంట సోడా అండి. వాటర్ వేసి బజ్జీ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసేయాలండి. సో ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా కలిపేసుకుందామండి బోండాకి. 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. చూస్తున్నారు కదండి, ఇలా జారుడు ఇలా రావాలండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎగ్స్ అన్ని ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఆయిల్ నేను ఎగ్స్ ఇలా తీసుకున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టే చేయాలండి. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. చిన్న మంట పైన పెడితేనే లోపల వరకు కుక్ అవుతుంది కదా. రెండు వైపులా కాల్చుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫైనల్గా మనం బజ్జీలని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకొని కట్ చేసి పెట్టుకుందాము. ఇలాగ ఒక్కొక్కటి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఆనియన్ అండి, కొద్దిగా క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, లైట్గా లెమన్ ఇలా అనుకోవాలి. ఇలా ఒక్కొక్కటి సెట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మమ్మీ గార్నిష్ చేసి పెట్టుకున్నానండి. ఫైనల్ ఒక్కసారి లెమన్ ఇలా ఆనేసుకుందాం ఫ్రెండ్స్. ఎమ్మి ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.